ఆమేన్. అందరం కూర్చుందాం. రాత్రి కాల సమయంలో మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన యొక్క రెక్కల కింద మనందరినీ కూడా కాచి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. ఈ రాత్రి కాల సమయంలో ఉపవాసం ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రార్థనకి దేవుడు జవాబును దయచేయబోతూ ఉన్నాడు. ఎవరైతే కన్నీరు కారుస్తూ ఆయన యొక్క నామాన్ని గణపరుస్తూ ఉపవాసం ఉండి ఆయన యొక్క సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. ఏమన్నారు గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. మన యొక్క శ్రమను ఆయన చూడబోతూ ఉన్నాడు. మన బాధలు ఆయన చూడబోతూ ఉన్నాడు. మన యొక్క కష్టాన్ని ఆయన చూడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే మొదటి 5 పుస్తకాలని సౌండ్ తగ్గించి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేయగలిగితే మొదటి 5 పుస్తకాలను పరిశీలన చేస్తే దైవజనుడైన మోషే ద్వారా ఈ యొక్క 5 పుస్తకాలు కూడా రాయబడి అంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దీని గురించి మనం పరిశీలన చేయాలనంటే యూదులు ఈ యొక్క మొదటి 5 పుస్తకాలను ఏం చేసేవారంటే గౌరవిస్తూ వీటిని అనుసరించి నడిచేవారంటండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క లేఖనములో ఉన్న ప్రతి వాక్యము లేదా ప్రతి వచనము కూడా చాలా విలువైనదిగా మనకు కనిపిస్తూ ఉందంటండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించగలిగితే, మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉండగలిగితే దేవుడు మన యొక్క జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడంటండి. హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలు మన యొక్క జీవితంలో జరిగించే దేవుడుగా ఆయన మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని మన యొక్క హృదయంలో నాటివేసుకోవాలి. వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి ఎప్పుడైతే తీసుకోగలుగుతామో దేవుడు మన యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడుగా ఉన్నాడు. నడిపించునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం అంతటినీ కూడా మనం పరిశీలన చేస్తే రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ అని దీనికి పేరు కనిపిస్తూ ఉంది. రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ అని దీనికి పేరు కనిపిస్తూ ఉంది. ఎందుకు అని మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో బానిసలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో వీళ్ళు బానిసలుగా నివాసము చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మోషే నాయకత్వంలో వారందరినీ కూడా విడిపించాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. వారందరినీ కూడా విడిపించిన తర్వాత క్రొత్త తరం ప్రారంభించబడతా ఉంది, లేదా క్రొత్త జనాంగం ప్రారంభించబడతా ఉన్నారు. బైబిల్ ప్రకారము ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సంవత్సరాలు. తరం అంటే
30 సంవత్సరాలు అంటే ఒక 30 సంవత్సరాల నుంచి ఇంకొక తరం ఏమవుతా ఉంది, ప్రారంభించబడతా ఉంది. ఇంకొక తరం ప్రారంభించబడతా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన సంఘటనలు లేదా ఆయన చేసిన క్రియలు వీళ్ళకి తెలియవు గనక వీళ్ళు ఒక వయస్సుకు వచ్చేసరికి మోషే వారందరినీ కూడా పిలిచి దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన క్రియలు చెప్తా ఉండేవాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళు పిల్లల వయసు నుంచి యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత మోషే వారందరినీ కూడా కూర్చోబెట్టి ఈ యొక్క 40 సంవత్సరాలు వారి యొక్క జీవితంలో జరిగిన కార్యాలు, 40 సంవత్సరాలు వారి యొక్క జీవితంలో జరిగిన ఆశ్చర్య క్రియలు, 40 సంవత్సరాల్లో వారికి జీవితంలో చూసిన కార్యాలు, ఇవన్నిటినీ కూడా మోషే గారు ఏం చేసేవారంటే ఆ యొక్క ప్రజలకు చెప్తా ఉండేవాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే యేసయ్య గొప్పవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు గనుక, ఆయన ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు గనుక వారు పిల్లల వయసు నుంచి యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత వారందరికీ కూడా కూర్చోబెట్టి ఏం చెప్తా ఉన్నాడంట, దేవుడు చేసే కార్యాలు చెప్తా ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటా ఉన్నాడో వచనాల్లో చెప్తా ఉన్నాడు, యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులు ప్రమాణము చేసిన మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలనని వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాడంటండి. హల్లెలూయా. అందుకనే ఈ ద్వితీయోపదేశ కాండాన్ని రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ అని పిలుస్తారు. రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ అని పిలుస్తూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు మన యొక్క జీవితంలో మేలు చేయాలని అంటే లేదా మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన జరిగించాలంటే ఆయన ఇచ్చిన రీతిగా ఆ యొక్క దేశంలోనికి మనం ప్రవేశపెట్టాలంటే మనము చేయవలసిన కొన్ని కార్యాలు మన యొక్క జీవితంలో ఉన్నాయంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆయన మనకు మేలు చేయాలంటే, మన యొక్క జీవితం బాగుపడాలంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఈ రాత్రికాల సమయంలో ఒక 3 విషయాలను మీకు తెలియపరిచిన మాటలనే ముగిస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కో మాట 3 గంటలు చెప్తాను, వింటారా? ఈ రాత్రికాల సమయంలో ఆయన మన యొక్క జీవితంలో మేలు చేయాలనంటే లేదా ఆయన మన యొక్క జీవితంలో కార్యాన్ని జరిగించాలంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, అదే అధ్యాయంలో 16వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తా ఉంది. చదవమ్మ మాట. మీరు మాసాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు మీరు శోధించినట్లు ఆయనను మీరేం చేయకూడదంట, శోధింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యకరమైన మాట ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు, మీరు మాసాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయన్ని మీరు శోధించకండి అని తెలియపరుస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఏం చేశారంట వీళ్ళు? మాసా అనే ప్రాంతంలో దేవుడిని ఏం చేశారంట వీళ్ళు? శోధిస్తా ఉన్నారు. మాషా అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారిని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే శోధిస్తూ ఉన్నారు. కనుకనే దైవజనుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మీరు దేవుణ్ణి శోధించకండి అని తెలియపరుస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క జీవితాలను పరిశీలన చేస్తే అనేక మార్లు మన యొక్క జీవితంలో కార్యం జరగడం ఆలస్యమైతే ఏం చేస్తాం? దేవుణ్ణి శోధించేస్తాం. ఇంకా మా యొక్క జీవితంలో కార్యాలు జరగలేదేంటే, ఇంకా మా యొక్క జీవితంలో ఈ కార్యం జరిగించలేదేంటని చెప్పేసి చాలామంది ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి శోధించే ప్రజలుగా ఉన్నారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యం తెలియపరుస్తున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే
మన యొక్క జీవితాలను మార్చుకుని ఆయన సాన్నిధ్యంలో ఉంటూ ఆయన్ని శోధించకుండా మనం విశ్వాసముతో మన యొక్క కార్యం కోసం ఎదురు చూసేవారుగా ఉంటే మన యొక్క జీవితంలో తప్పకుండా ఆయన కార్యాన్ని చేసే దేవుడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కార్యం కోసం ఎదురు చూడాలి కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏం చేయకూడదంట, శోధించకుండా ఉండే ప్రజలుగా మనం ఉందుముగాక. ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ప్రజలు మాసా అనే ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభువుని శోధిస్తూ ఉన్నారు, సనుగుకుంటా ఉన్నారు. ఆ యొక్క దైవజనుని కూడా సనుక్కుంటా ఉన్నారు. అలాగే యెహోవాను కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సనుక్కునే ప్రజలుగా కనిపిస్తూ ఉన్నారంటండి. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. హల్లెలూయా. వీళ్ళ శోధన దేనికోసం అంట, త్రాగడానికి. వీళ్ళ అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తూ ఉండగా, అరణ్య యాత్రలో వీరు నడుస్తూ ఉండగా ఒక ప్రాంతానికి వచ్చేసరికి వీళ్ళకి ఏమి లేవంట, నీళ్ళు లేవు. నీళ్లు లేనందున వీళ్ళు ఏం చేస్తున్నారంటే దైవజనుడితో అలాగే దేవుడిని శోధించే ప్రజలుగా ఉన్నారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగడానికి నీళ్ళు ఇమ్మని మోషేతో, త్రాగడానికి నీళ్ళు లేవని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారంటే మోషేతో వాదించే ప్రజలుగా కనిపిస్తూ ఉన్నారంటండి. ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యం తెలియపరుస్తున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంకా నువ్వు దేవుణ్ణి శోధిస్తా నడుస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి నడుస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు దేవుని యొక్క మార్గాల్లో నడవకుండా లోకపు మార్గంలో నడుస్తూ ఉన్నావా? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నారంట, త్రాగడానికి వీరికి నీళ్ళు లేకపోవడం వల్ల ఏం చేస్తూ ఉన్నారంట, ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధిస్తూ ఉన్నారంటండి. ఎంత విషాదకరమైన విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంత విషాదకరమైన విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మన యొక్క జీవితంలో ఏదైనా కార్యం జరగకపోతే, ఏదైనా క్రియ మనలో జరగకపోతే, ఏదైనా ఆశ్చర్యకార్యం మన యొక్క జీవితంలో జరగకపోతే, ఏదైనా ఉన్నతమైన కార్యం మన యొక్క జీవితంలో జరగకపోతే వెంటనే మనం చేసే పని ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని శోధిస్తూ ఉన్నామంటండి. ఆయన్ని శోధించే ప్రజలుగా ఉన్నాం. ఆయన మాటని ధిక్కరించే ప్రజలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మాట వినకుండా లోకానుసారముగా నడిచే వారుగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఎంత మాత్రము కూడా అటువంటి జీవితాన్ని మనం కొనసాగించకుండా ఉండే వారముగా ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ప్రార్థన చేయగలుగుతామో, ఎప్పుడైతే విశ్వాసముతో మన యొక్క జీవితంలో ప్రార్థన చేసేవారుగా ఉంటామో, ప్రార్థన మన యొక్క జీవితంలో ఏం చేస్తూ ఉందంటే గొప్ప కార్యాన్ని జరిగించేదిగా ఉందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క బానిసత్వంలో నుండి విడిపించి, వాళ్ళందరినీ కూడా విడిపించి, ఆ యొక్క బానిసత్వంలో వాళ్ళు జీవిస్తూ ఉంటే వారందరినీ కూడా ఆయన విడిపించి కొంతకాలము మీరు వెయిట్ చేయండి అని చెప్పినగానే వాళ్ళు ఏం చేశారంట, వెయిట్ చేశారండి. వెయిట్ చేశారా? వెయిట్ చేయలేదు. వెయిట్ చేయకుండా ఏం చేస్తూ ఉన్నారంటే సేవకుడితో అలాగే దేవునితో వాదించే వారిగా ఉన్నారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యం తెలియపరుస్తున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనము ఎంత మాత్రము కూడా దేవుణ్ణి శోధించే ప్రజలుగా ఉండకూడదంటండి. హల్లెలూయా.
మొదటిగా మనం చేయవలసింది అదే. ఆ యొక్క మాసా అనే ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభువు అయిన యేసు క్రీస్తు వారినే శోధిస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అటువంటి ఆలోచనతో మనం నడిపించబడకూడదు. అటువంటి క్రియలు మన యొక్క జీవితంలో ఎంత మాత్రము కూడా ఉండకూడదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థన చేయి, విశ్వాసముతో ఆయన సన్నిధిలో వేడుకో, విశ్వాసముతో నాకు ఈ సమస్య ఉంది, విశ్వాసముతో నాకు ఈ శోధన ఉంది, విశ్వాసముతో నాకు ఈ బాధ ఉంది అని ఎప్పుడైతే మనం వేడుకోగలుగుతామో దేవుడు మన యొక్క జీవితంలో తప్పనిసరిగా కార్యాన్ని జరిగించే దేవుడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. విశ్వాసముతో మనం వెదికేవారుగా ఉండాలి, విశ్వాసముతో ఆయన సన్నిధిలో వేడుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసముతో మనం కొనసాగించగలుగుతామో దేవుడు మన యొక్క జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మనకి దయచేసి నడిపించునుగాక. హల్లెలూయా. రెండోదిగా చూస్తే అదే అధ్యాయంలో కింద వచనంలో చదివితే ఇంకొక మాట కనిపిస్తూ ఉంది. చూడండి, 6వ అధ్యాయము 17వ వచనము. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా మనం ఏం చేయాలంటండి? ఆచరించే వారిగా ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయకూడదంట? యేసు క్రీస్తు ప్రభువు వారిని మనము శోధించకూడదంటండి. రెండోదిగా మనం చూస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా అనుసరించే ప్రజలుగా మనం ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా చేసే కొన్ని పనులు ఉంటాయి. ఏంటవి? రోడ్లు బాగోపోతే, ఎక్కడైనా గుంటలు ఉంటే బండి మీద మనం ఎలా వెళ్తాం? చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తాం. ఇంకా కొన్ని విషయాలు తెలియపరచాలంటే 2020 సంవత్సరమా 19 కరోనా ఎప్పుడు వచ్చిందమ్మా? 2019లో కరోనా ఏర్పడింది. ఆ కరోనా టైంలో మన యొక్క జీవితాలను పరిశీలన చేస్తే తీసుకోలేని జాగ్రత్తలన్నీ కూడా మనము తీసుకున్నాం. కారణం ఏంటనంటే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు మన యొక్క జీవితం నాశనం అయిపోతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. కనుక మనం ఏం చేస్తూ ఉన్నామంటే చాలా జాగ్రత్తలు మనం తీసుకునే వారముగా ఉన్నామంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏవైతే శాసనాలు మనకిచ్చారో, ఏవైతే కట్టడాలు మనకిచ్చారో వాటిని మనము అనుసరించి నడుస్తూ ఉన్నామా లేదా ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క శాసనాలను మనం అనుసరించి నడుస్తూ ఉన్నామా? ఆయన కట్టడాలను మనం అనుసరించి నడుస్తూ ఉన్నామా? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క జీవితము యేసయ్యలోనికి వచ్చిందో, ఎప్పుడైతే మన యొక్క జీవితము యేసయ్యలో కొనసాగిస్తూ ఉన్నామో మన యొక్క జీవితంలో ఆయన యొక్క శాసనాలను మనం అనుసరించి నడుస్తూ ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలంటండి. నిన్ను వలె నీ యొక్క పొరుగు వాళ్ళను ప్రేమించమని తెలియపరిచినప్పుడు ప్రేమలో ఎదుగుతూ ఉన్నామా? కృపలో ఎదుగుతూ ఉన్నామా? క్షమాపణ గుణంలో మనము కొనసాగిస్తూ ఉన్నామా? క్షమాపణ గుణాన్ని మనము దాంట్లో ఎదుగుతూ ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి వాక్యం తెలియపరుస్తున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆయన యొక్క శాసనాలను, ఆయన యొక్క కట్టడాలను అనుసరించేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప మేలును చేసే దేవుడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. చాలామంది క్షమాపణ గుణాన్ని కలిగి ఉండరండి. క్షమించమంటే హోల్డ్లో పెడతా ఉంటారు చాలామంది. నేను ఒక విషయం తెలియపరుస్తాను. యేసు క్రీస్తు ప్రభువారు ఆయనే గనక మనల్ని క్షమించకుండా హోల్డ్లో పెడితే మనం ఉందమండి? మన యొక్క జీవితాలు ఉండియా? మన యొక్క బ్రతుకులు ఉండియా? మనం నివాసము చేసేవారమా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.
క్షమించగలిగే మనస్సు మన యొక్క జీవితంలో ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క భర్తను క్షమించేవారిగా ఉండాలి, నీ యొక్క భార్యను క్షమించేవారిగా ఉండాలి, నీ యొక్క స్నేహితులను క్షమించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే క్షమించే మనసు కలిగి ఉంటామో దేవుడు మన యొక్క జీవితంలో మేలులు చేసే దేవుడిగా ఉన్నాడంటండి. నమ్మినారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 119వ కీర్తనలో ఒక మాట కనిపిస్తుంది, ఆ మాట చూద్దాం. చూడండి, 119వ కీర్తన 14వ వచనంలో ఒక మాట కనిపిస్తా ఉంది. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నానని తెలియపరుస్తా ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా సంతోషపరుస్తా ఉన్నాడంట? సర్వ సంపదలు దొరికినట్లు నీ మాట నాకు దొరికితే అదే నాకు సంతోషం అని తెలియపరుస్తా ఉన్నాడంటండి. హల్లెలూయా. సర్వ సంపదలు దొరికినట్లు నీ యొక్క వాక్యం నాకు దొరికితే అదే నాకు సంతోషం అని తెలియపరుస్తా ఉన్నాడంటండి. ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యాన్ని ప్రేమించే ప్రజలుగా ఉండాలి, దేవునికి మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలి. దేవునికి మాటలో జీవం ఉంది గనక ఆయన మాటకు విధేయత చూపించే ప్రజలుగా మనం ఉండగలిగితే మన యొక్క జీవితంలో ఆయన మేలు చేసే దేవుడిగా ఉన్నాడంటండి. నమ్మనారు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. గొప్ప కార్యాన్ని మన యొక్క జీవితంలో ఆయన జరిగించే దేవుడిగా ఉన్నాడు. ఆయన యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మన యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తామో, ఆయన ప్రేమలో ఆయన ఎలా అయితే మనలను ప్రేమించాడో అదే ప్రేమను మనం కొనసాగించేవారుగా ఉండగలిగితే దేవుడు మన యొక్క జీవితంలో మేలు చేసే దేవుడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని శోధించకూడదంటండి. రెండవదిగా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క శాసనములను, ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను మనం ఏం చేయాలంట? ఆచరించే ప్రజలుగా మనం జీవించే వారముగా ఉందుముగాక. హల్లెలూయా. మూడవదిగా చూస్తే 19వ వచనంలో అక్కడ ఒక మాట కనిపిస్తుంది, మనం చదువుకున్నాం చూడండి. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన నీ పితరులకు ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనది చేయవలెను. హల్లెలూయా. మూడవదిగా మనం చేయవలసిన కార్యం ఏంటంటే యెహోవా దృష్టికి మనం ఏం చేయాలంట? యథార్థమైనదియో ఉత్తమమైనదియో చేయవలసిన వారముగా ఉన్నామంటండి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైనది చేసేవారుగా ఉండాలంటండి. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట కనిపిస్తా ఉంది. మాట చూడండి. యథార్థత చదువమ్మ మాట. 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించిన బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములను తెలియపరుస్తా ఉన్నాడంటండి. కానీ యథార్థవంతులు చేసే ప్రార్థన ఆయనకి ఆనందకరముగా ఉందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే యథార్థముగా ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆనందిస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. వారి యొక్క ప్రార్థనకి దేవుడు జవాబును కలిగి చేయబోతా ఉన్నాడు. వారి యొక్క ప్రార్థనకి దేవుడు గొప్ప ఆ యొక్క జవాబును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యథార్థవంతులుగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడంటండి. యోబు జీవితాన్ని పరిశీలన చేస్తే యోబు జీవితంలో భార్య వచ్చి అంటా ఉందంటే ఏమంటా ఉంది? ఇంకను నీవు యథార్థతను వదలకయుందువా? యథార్థతను వదిలేసి మరణము కమ్ము అని తెలియపరుస్తూ ఉందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విషాదకరమైన యొక్క సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం పరిశీలన చేయాలి.
యోబు స్థానంలో ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉంటే అతను అనేవాడు, ఎడ్లు పోయాయి, ఇంకేం పోయాయి, గొర్రెలు పోయాయి, సమస్తమంతా కూడా పోయింది, నువ్వు కూడా పోయింటే బాగుండనేవాడు. కానీ యోబు జీవితాన్ని పరిశీలన చేస్తే ఒక్క మాట కూడా అనలేదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట కూడా అనలేదు. మూర్ఖురాలని కూడా ఆయన తిట్టలేదు. ఏమంటా ఉన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడవద్దని తెలియపరిచాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో మొత్తం అన్నీ కూడా పోయాయి, సమస్తమంతా కూడా పోయింది. ఆయనకు జీవితంలో ఇంకేదైనా ఉందంటే తన భార్య ఒక్కరితే ఉంది. కారణం ఏంటంటే ఆయన్ని శోధించడానికి మట్టుకే ఉందంటండి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? వాటన్నిటినీ కూడా యోబు జయించాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటికి కూడా దేవుడు గొప్ప విజయాన్ని కలిగజేసి గొప్ప జయాన్ని యోబు జీవితంలో అనుగ్రహించి రెండంతల ఆశీర్వాదాన్ని కలిగజేశాడంటండి. ఈ రాత్రికాల సమయంలో మనకు జీవితాన్ని పరిశీలన చేస్తే అనేక మంది మనకు జీవితాన్ని చూసి శోధించవచ్చు. నీకు బ్రతుకు ఇంతే, నీకు జీవితంలో ఏమీ చేయలేవు, నీకు జీవితం ఇంతే, నీకు జీవితంలో ఎటువంటి కార్యం చేయలేవని చెప్పేసి అనేక మంది నిన్ను శోధించవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ శోధన నుంచి గొప్ప జయాన్ని మనకు కలిగజేస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణతో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఎప్పుడైతే ఆయన సాన్నిధ్యంలో నిరీక్షణ కలిగి ఆ యొక్క యథార్థతను విడిచిపెట్టగా మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే ఆయన మన యొక్క జీవితంలో గొప్ప విజయాన్ని కలిగజేసే దేవుడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతను విడిచిపెట్టవద్దు. మనలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సరే యథార్థతను విడిచిపెట్టకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏమున్నా లేకపోయినా సరే యథార్థతను విడిచిపెట్టకుండా ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. ఏమున్నా లేకపోయినా సరే యథార్థతను విడిచిపెట్టకుండా ప్రార్థన చేసేవారుగా మనం ఉండగలిగితే మన ప్రార్థనకు ఆయన జవాబును దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ యథార్థత కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండగలిగితే ఆయన ఆనందించే దేవుడిగా ఉన్నాడంటండి. మొదటిగా మనం చేయవలసిన కార్యం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తును మనము శోధించకూడదంటండి. రెండోదిగా మనం చేయవలసిన కార్యం ఏంటనంటే ఏం చేయాలంట? ఆయన యొక్క శాసనాలను, ఆయన యొక్క కట్టడలను మనము ఆచరించే ప్రజలుగా మనం నివాసము చేయాలంటండి. మూడవదిగా మనం పరిశీలన చేస్తే యథార్థతను విడిచిపెట్టకుండా ప్రార్థన చేసేవారుగా మనం ఉంటే మన ప్రార్థనకు ఆయన జవాబునిస్తూ ఉన్నాడు. అంత మాత్రము కాకుండా ఆయన ఆనందించే దేవుడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. అటువంటి స్థితిలో మనం ఉండగలిగితే, అటువంటి క్రియలు మనం చేయగలిగితే దేవుడు మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేసి నడిపించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, మాకు సహాయం చేయండి ఈ రాత్రి కాల సమయంలో. ప్రభు నాయన, యథార్థతను విడిచిపెట్టకుండా నాయన ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని మలచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మీరు సహాయం చేయండి, బలపరచండి నాయన. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు మా జీవితాలలో జరుగునుగాక. ఇదిగో తండ్రి ప్రభా, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ శుక్రవారపు దినం ఈ ఉపవాస కూడికలో నాయనా అడిగిన మనవులన్నిటినీ మీరు నెరవేర్చుదురుగాక. ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. ఆశీర్వాదకరముగా నిలవబెట్టి నడిపించండి యేసయ్య. సహాయం చేయండి, బలపరచండి. కూడి ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకముగా మీరు దీవించండి. ఎవరి అవసరతతో వచ్చారో వారి అవసరతలన్నీ తీర్చి నడిపించండి ప్రభా. కృపాక్షేమములతో నింపి బలపరచమని నాయన ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య నామములో స్తుతించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ప్రభు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామం